బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఎంట్రీతో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరగబోతుందా అంటే అవునంటున్నారు చాలా మంది విశ్లేషకులు. అయితే ఇప్పటికే ట్రంప్ ఒక కీలకమైన మీటింగ్ని కూడా ఆదేశించారు. అమెరికా భద్రతా మండలికి సంబంధించిన ఒక కీలకమైన మీటింగ్ జరగబోతుంది. సో దీంతో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో అందులో అమెరికా ఎంట్రీ ఇవ్వబోతుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే ఇప్పటికే G7 మీటింగ్ నుంచి మధ్యలోనే వచ్చేసారు ట్రంప్. సిచ్యువేషన్ రూమ్ని కూడా రెడీ చేయాలంటూ కూడా ఆదేశించారు. అమెరికా భద్రతా మండలితో ట్రంప్ సమావేశమయ్యారు. అయితే ట్రంప్ యాక్షన్తో ఏదో జరగబోతుంది అనే భయం నెలకొనింది. అయితే వార్లోకి అమెరికా రంగంలోకి దిగుతుందనే అనుమానం కూడా ఇప్పుడు వస్తుంది. అయితే పశ్చిమాసియాలో సైనిక మోహరింపు కూడా పెంచేశారు. ఇప్పటికే B2 స్టైల్ బాంబర్లను సైనిక సామాగ్రిని కూడా తరలించారు. ఇరాన్ అణుస్థావరాలపై భారీ బంకర్ బాంబులు ప్రయోగించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ బంకర్ బాంబులు బంకర్లను కూడా ధ్వంసం చేసే సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అలాంటి బాంబులను ఇరాన్ అణుస్థావరాలపైన అమెరికా ప్రయోగించబోతుంది అనే అనుమానం ప్రజెంట్ రైజ్ అవుతుంది. టెహరాన్ను ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ కూడా ఆదేశించారు. మరోవైపు ఇజ్రాయెల్కు G7 బహిరంగ మద్దతు కూడా పలికింది. సో ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది మరో కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు భీకరమైన దాడులకు దిగుతున్నారు. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని అయిన టెహరాన్ పైన వైమానిక దాడులు చేస్తుంది. ఆర్మీ స్థావరాలు, సైనిక స్థావరాలు, అదేవిధంగా అణు కేంద్రాలు అండ్ ఆల్సో ఏవైతే గ్యాస్ స్టేషన్స్ ఉంటాయో ఆ గ్యాస్ స్టేషన్స్ పైన కూడా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్కి చెందిన కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు, అదేవిధంగా ఆర్మీకి చెందిన కొంతమంది కీలక అధికారులు కూడా చనిపోయినట్లు కూడా ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కూడా మేమేమీ తక్కువ కాదన్నట్టు ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్ రాజధాని అయిన టేల్ అవీవ్తో పాటు మరికొన్ని ప్రధాన నగరాలపైన కూడా భీకరంగా దాడులు చేస్తుంది. కొత్త రకమైన మిసైల్స్తో కూడా ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతోంది. అయితే ఇప్పటికే కొన్ని ఎత్తైన భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. సో దీంతో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇప్పటికే G7 సదస్సులో ఉన్నారు. అయితే హుటాహుటిన తిరిగి అమెరికా చేరుకున్నారు. వెంటనే అమెరికన్ భద్రతా మండలికి సంబంధించిన ఒక కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు సిచ్యువేషన్ రూమ్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ భారీగా బలగాలను కూడా మోహరించారు. బంకర్ బాంబులను ఇరాన్ పైన అమెరికా వాడుతోంది అనే ఒక చర్చ కూడా మొదలైంది. సో దీంతో ఇరాన్లో ఏం జరగబోతుంది? అయితే ఈ యుద్ధం ఒకవేళ అమెరికా కలగజేసుకుంటే ఇతర దేశాలకు ఈ యుద్ధం అనేది స్ప్రెడ్ అవుతుందా? ఇతర దేశాలు కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతారా అనే చర్చ కూడా మొదలవుతుంది. ఒకవేళ పొరపాటున కూడా ఏ ఒక్క దేశమైనా న్యూక్లియర్ వెపన్స్ని వాడితే అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్దాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామ్దాస్, లాస్ట్ 5 days నుంచి ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని అయిన టేల్ అవీవ్ కావచ్చు, అటువైపేమో ఇరాన్ రాజధాని అయిన టెహరాన్, ఈ రెండు ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకొని ఇరు దేశాలు దాడులకు పాల్పడుతున్నాయి. సో ఇప్పుడు ఏకంగా ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది? ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్? కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే సడన్ గా G7 టూర్ ముగించుకొని ట్రంప్ సైప్రస్ నుంచి బయలుదేరి రావడమే ఇప్పుడు ఆసక్తికర చర్చ. ఎందుకు అంత సడన్ గా డొనాల్డ్ ట్రంప్ టూర్ ముగించుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు, ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా తలెత్తింది. వెళ్తూ సోషల్ మీడియాలో ఇరాన్ హెచ్చరిస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పటికే టెహరాన్ ఖాళీ చేయమని ఇజ్రాయెల్ చెప్పింది, టెహరాన్ ఖాళీ చేయండి ప్రజలంతా కూడా అంటూ ట్రంప్ హెచ్చరిస్తూ సూచన చేస్తూ వెళ్ళడం, అలాగే ఇరాన్ను మర్యాదగా అనుభవానికి సిద్ధం కావాలంటూ గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు మళ్ళీ తాజా హెచ్చరికలు ఇవన్నీ కూడా కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియా ఇప్పటికే భగ్గుమంటుంది. పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తత నేపథ్యంలో
అమెరికా కనుక ఎంట్రీ ఇస్తే ఆ వార్లోకి ఇక పరిస్థితి ఊహించలేని స్థాయిలో ఉంటుందనేది విశ్లేషకుల వాదన. చాలా భయంకరమైన పరిస్థితులు సిచ్యువేషన్ చోటు చేసుకునే అవకాశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని అమెరికా బయలుదేరి వెళ్లారు. G7 శిఖర సదస్సులో ఇవాళ కూడా ట్రంప్ యాక్చువల్ గా కెనడాలో ఉండాల్సిన పరిస్థితి, పర్యటించాల్సింది. కానీ కెనడా నుంచి ఇరాన్ కు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే తెహ్రాన్ అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మొదట ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు ఆయన నిరాకరించినప్పటికీ తర్వాత కొద్దిసేపటికి సామాజిక మాధ్యమంలో ఆయన సోషల్ మీడియాలో ఇరాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ వెళ్తూ అమెరికాకు వెళ్తూ చాలా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు ఇరాన్ కి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కామెంట్ చేసిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్ళడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అయితే ఇంకా ఏకంగా ఇదంతా కాదు, అసలు ఖమేనీని ఎలిమినేట్ చేస్తేనే మొత్తం వ్యవహారం సెటిల్ అవుతుంది, ఫస్ట్ ఖమేనీని లేపేయాలి, ఇరాన్ సుప్రీం లీడర్ ని అతన్ని తొలగిస్తేనే పూర్తిగా ఈ వ్యవహారం సద్దుమనుతుందంటూ నెతన్యాహు చేసిన ప్రకటనకు కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం చాలా కీలకంగా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికాకు వెంటనే అటు నుంచి అటే రిటర్న్ అవ్వడం అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో ఇటు రెండు దేశాలు అయితే అట్టున్న పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్ లోని కీలక నగరం అంటే రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం 100కు పైగా దాదాపు క్షిపణులతో దాడి చేసింది. అటు టెల్ అవీవ్ కావచ్చు, అలాగే ఈ ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైనటువంటి హైఫాతో కూడా ఇతర నగరాలు అంటే జెరూసలేం, పవిత్ర నగరం జెరూసలేం లక్ష్యంగా కూడా ఈ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ టెల్ అవీవ్ అంతటా కూడా భారీ పేలులతో దద్దలిన పరిస్థితి. ఇక పెద్ద ఎత్తున భవనాలు అయితే ధ్వంసమయ్యాయి, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ ని టార్గెట్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇంటర్సెప్ట్ చేసింది, ఐరన్ డోమ్ కూడా ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని హైపర్సోనిక్ క్షిపణ్స్ కూడా ప్రయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవి కూడా అడ్డుకోలేని పరిస్థితి. సో ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున భవనాలు అయితే ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్లో దాదాపు 23 మందికి పైగా మరణించారు, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపుగా 250 మంది వరకు కూడా ఇరాన్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు, 300 మందికి పైగా గాయపడ్డట్టుగా సమాచారం అంతా. సో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు రెండు వైపులా ఎంతటి భారీ ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇక మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 5వ రోజు, గత 4 రోజులుగా చూస్తున్నాం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ స్థావరాలు ధ్వంసమయ్యాయి, అణుశాస్త్రవేత్తలను మట్టుబెట్టారు, కీలక సైనిక అధికారులను మట్టుబెట్టారు, అలాగే ఆయిల్ స్టేషన్స్ ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, కీలక స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ ఇంకొకటి నిన్న సాయంత్రం సరిగ్గా మనం కూడా ప్రసారం చేశాం, ఇరాన్ లోని స్టేట్ టీవీ అధికారిక మీడియా అయినటువంటి స్టేట్ టీవీ రేడియోపై భారీ మిసైల్ తో విరుచుకుపడింది. సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుపడడంతో ఒకసారిగా లైవ్ బ్రాడ్కాస్ట్ పై విడిచిపడంతో న్యూస్ ప్రజెంటర్ కూడా అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. సో అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ఇక ఇరాన్ సంబంధించినటువంటి టీవీ రేడియో కొద్దిసేపట్లో అదృశ్యం కాబోతున్నారు ఆయన చేసిన ప్రకటన తర్వాత. కొద్దిసేపటికి ఆ మిసైల్ అటాక్ జరగడం అలా ఆ రకంగా ఇరాన్ అధికారిక టీవీ RIB కార్యాలయం పైన ఇజ్రాయెల్ క్షిపణి పడింది. మహిళా యాంకర్ అయితే వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. రామ్ ఇప్పుడు ఒక సంచలనమైన ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ యుద్ధం పీక్స్ లెవెల్లో చేరుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు పబ్లిసిటీ సీకింగ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ ఆఫ్ ఫ్రాన్స్ mistakenly said that I left a G7 summit in Canada to go back to DC to work on ceasefire between Israel and Iran. Wrong. He has no idea why am I now on my way to Washington, but it certainly has nothing to do with a ceasefire, much bigger than that. Whether purposely or not, Emmanuel always gets it wrong. Stay tuned. అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. అయితే నేను G7 సమ్మిట్ నుంచి వెళ్ళిన మాట అవాస్తవం అండ్ నేను వాషింగ్టన్కు వెళ్ళాను, కానీ ఇది సీజ్ ఫైర్కి సంబంధించిన అంశం కాదు, అంతకంటే మరో పెద్ద అంశం గురించి నేను వాషింగ్టన్కు రావాల్సి ఉంది అని కూడా ఆయన చెప్పారు. అయితే ఇక్కడ చాలా ఒక స్టేట్మెంట్ ఇక్కడ నథింగ్ టు డూ విత్ సీజ్ ఫైర్, మచ్ బిగ్గర్ దాన్ దట్. ఇక్కడ
సీజ్ ఫైర్ గురించి కాదు, అంతకంటే పెద్దది, అంతకంటే ఇంకా చాలా పెద్ద దాని గురించి నేను వాషింగ్టన్ రావాల్సి వచ్చింది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చెప్పిన మాట పబ్లిక్లీ సీకింగ్. సో ఆ ట్వీట్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, పబ్లిసిటీ సీకింగ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఆఫ్ ఫ్రాన్స్ mistakenly said that I left the G7 summit in Canada to go back to DC to work on ceasefire between Israel and Iran అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్కి సంబంధించి కూడా ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎందుకంటే సీజ్ ఫైర్ ప్రస్తావన కాదు, సీజ్ ఫైర్ కంటే దానికంటే పెద్దదైనది ప్లాన్ చేయడానికి నేను వెళ్తున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో దీంతో ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇప్పటికే అమెరికా ఇన్వాల్వ్ అవబోతుందా, అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తుందా, ఇప్పటికే బంకర్ బాంబుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ బంకర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియర్ పవర్ పాయింట్లో ఉన్న బంకర్లను కూడా ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలు ఆ బంకర్ బాంబుల పైన ఉంటాయి. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ట్రంప్ చేసిన సంచలనమైన ట్వీట్ మీరు చూస్తున్నారు. Publicity seeking President Emmanuel of France mistakenly said that I left the G7 summit in Canada to go back to DC to work on ceasefire between Israel and Iran. Wrong. He has no idea why I am now on my way to Washington, but it certainly has nothing to do with ceasefire, but much bigger than that. Whether purposely or not, Emmanuel always get it wrong. Stay tuned అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్లో ఒక లైన్ ముఖ్యంగా, బట్ ఇట్ సర్టన్లీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సీజ్ ఫైర్, మచ్ బిగ్గర్ దాన్ దట్. అంటే సీజ్ ఫైర్ కంటే చాలా పెద్దది, ఊహించనిది, ఎవరు కూడా అనుకోని పరిణామం చోటు చేసుకోబోతుంది అంటూ కూడా ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ వెనుక కొన్ని సంచలనమైన నిజాలు కూడా దాగి ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టెహరాన్ను ఖాళీ చేయమని చెప్పి కూడా ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు G7 సమిట్కి సంబంధించి ట్రంప్ రిటర్న్ వచ్చేశారు అనే ఒక వార్త వస్తున్న సమయంలో ట్రంప్ ఏమో ఆ G7 సమిట్కి నేను సీజ్ ఫైర్ కోసం రాలేదు, అంతకంటే ఎంతో పెద్దదైనది ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించి కూడా నేను వాషింగ్టన్కి రావాల్సి వచ్చిందని కూడా ట్రంప్ చేసిన ట్వీట్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో మచ్ బిగ్గర్ దాన్ దట్. ఈ స్టేట్మెంట్ చూడడానికి చాలా చిన్నది అనిపించినా కూడా దీని వెనుకల ఉన్న అంటే ఏం ప్లాన్ చేయబోతున్నారు, ఇరాన్ పైన దాడి చేస్తారా, లేదా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఏదైతే ఆ శాంతి చర్చలకు సంబంధించి అటు ఇజ్రాయెల్ని ఇటు ఇరాన్ని ఇద్దరిని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారా, లేక ఇది కాస్త మరో పెద్ద యుద్ధంగా మారబోతుందా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఇప్పటికే రెండు దేశాలు ఏమాత్రం తగ్గము అంటూ కూడా ఒకరిపైన ఒకరు సవాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే పొరపాటున కూడా ఏ ఒక్క దేశమైనా న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే ఖచ్చితంగా అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చాలామంది కూడా ఇదే మాట చెప్తున్నారు, చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇది. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది మరి కాస్త భయాందోళనలకు గురిచేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అటు టెల్ అవీవ్తో పాటు టెహరాన్లోని ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బంకర్లలో దాక్కుంటున్నారు, చాలామంది టెహరాన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, టెల్ అవీవ్ని కూడా జనాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. భయానకమైన దృశ్యాలు రెండు దేశాల్లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు సీజ్ ఫైర్ కాదు, అంతకంటే పెద్దది. అంటే ఏంటి, దాడి జరుగుతుందా, ఒకవేళ ఇరాన్ ఏమైనా అమెరికా పైన దాడి చేయడానికి సిద్ధమవుతుందా, ఒకవేళ అదే జరిగితే ఆల్రెడీ అమెరికా హెచ్చరించింది. గతంలో కన్నీ విని ఎరుగని రీతిలో ఇరాన్ పైన విరుచుకుపడతామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇజ్రాయెల్తో ఇరాన్కి జరుగుతున్న యుద్ధంలో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఎవరైనా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిస్తే వాళ్ళ సైనిక స్థావరాలపైన కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. సో ఇవన్నీ కూడా
చాలా గందరగోళమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న ఇరాన్లో ఉన్న ఒక ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానల్ పైన కూడా ఒక బాంబు దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాం. ఏ రకంగా యాంకర్ ఉలిక్కి పడిందో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఇప్పుడు ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయాలు, ఆ ట్రంప్ వేయబోయే అడుగు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక సెన్సేషన్గా మారింది. చాలా గందరగోళమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఇది ఒక చర్చనీయాంశమైంది. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే వినాశనం జరుగుతోంది ప్రతి దేశంలో కూడా. అంటే వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత ఆ పరిణామాలు అనేవి ఎంత దారుణంగా ఉంటాయో, గతంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా చాలా స్పష్టంగా పరిణామాలు ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు వాటి చేదు జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఒకవేళ అణుబాంబులు ప్రజెంట్ చాలా కంట్రీస్లో కూడా ప్రతి దేశం వాళ్ళకు అనుగుణంగా అణుబాంబులను తయారు చేసి పెట్టుకున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసి పెట్టుకున్నాయి. సో ఒకవేళ అలాంటి యుద్ధమే జరిగితే ప్రపంచం మొత్తం అంతమైపోతుందా? ఎందుకంటే ప్రతి దేశం న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసి సిద్ధంగా చేసి పెట్టుకుంది. సో ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే ఏం జరుగుతుంది? ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అంటూ కూడా ఇప్పటికే చాలామంది నిపుణులు చెప్తున్నారు. అందుకే మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండాలి అంటే ఏవైతే దేశాలు ప్రజెంట్ ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ ఏవైతే యుద్ధానికి దిగుతున్నాయో వాళ్ళు శాంతి మార్గంతో, శాంతి చర్చలతో ఈ యుద్ధానికి ముగింపు పలకాలని కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా కోరుతుంది. సో ట్రంప్ తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయం ఏంటి అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్గా మారింది. Himalaya.